బయట నీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, చాలా మంది గుళ్ళు కడతా అన్నారు అబ్బా, తెలుసా? అవునా? గుళ్ళు కడతా, దేవాలయాలు కడతా, దీపాలు పెడతా అంటున్నారు. చూసుకోండి అమ్మో. గుళ్ళో మిమ్మల్ని అంత ఫ్యాన్ బేస్. నాకే మెసేజ్ చేస్తున్నారు, నువ్వు ప్రియా ఫ్రెండ్ నాకే మెసేజ్ చేశారు. సో స్వీట్. చాలా ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు. బట్ ఇవన్నీ పక్కన పెడితే ఇంకో గురించి మాట్లాడదాం. అందరినీ అన్నా అని ఎందుకు పిలిచారు? నేనా? ఎవరితోనైనా నేను అన్నానే పిలుస్తా, ఇంకేం పిల్లను. ఆ కమిట్మెంట్ ఎందుకు అలా ఉన్నారు? నేను ఎవరినైనా అన్నానే ఎప్పుడు అనలేదు. డెమోన్ అన్నా అందరినీ అన్నానే పిలిచారు మీరు. అంటే మాకు ఫ్రెండ్షిప్ వస్తుందంటే లేదు, నాకు అన్నయ్య చాలా అనేసి అన్నారు. నాకు అది నేను డెమోన్ ఒక్కటే అన్నాను. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ నాకు ఏజ్ లో పెద్ద. అంటే అక్కడ రితుది ఎలాగో స్టార్ట్ అవుతుంది కదా, ఒక కన్ఫ్యూజన్ ఉండకూడదు. ఇప్పుడు వాళ్ళు కొంచెం వేరే వాళ్ళు మాట్లాడితే కొంచెం పొసెసివ్గా ఫీల్ అయ్యేవాళ్ళు. అందుకని నేను ఒక క్లారిటీ లేదు, నాకు అన్న అవుతాడు అన్న క్లారిటీ నేను మెయింటైన్ చేస్తే వాళ్ళు ఫ్రీగా ఉంటారు కదా. ఓకే, నువ్వు మొత్తానికి అందరిని అన్న అంటున్నావు. అవును, ఓన్లీ టైం అనాలా మిమ్మల్ని కూడా అన్నాని. రాజన్న అమ్మో వద్దు, ఏంటండి ఇందాక వరకు ఒకలా మాట్లాడారు. ఇప్పుడు మీరు అన్న అనేటప్పుడు ఏం తెలుసా, అన్న అనేంత వరకు నాకు మీ ఫేస్ లో దేవతలకు కనిపించారు. అన్న అనేటప్పుడు దెయ్యంలో కనిపిస్తుంది మీ ఫేస్. ఎందుకంటే నామినేట్ చేస్తే పాయింట్ మీద దయ్యం అంటున్నారు నన్ను. ఇక్కడ నామినేట్ చేసినా ఎవరు తీసుకోరు. నేను నెక్స్ట్ ఇయర్ వెళ్ళేటప్పుడు మీరు వైల్డ్ కార్డ్ రండి, వస్తే అప్పుడు నామినేట్ చేయండి. ఐ యాక్సెప్టెడ్ యువర్ నామినేట్. అవునా? లేదండి, ఈ రీజన్ తో ఏం చేయను. ఈ రీజన్ తో అయినా బర్నీ అన్న అనే కానీ నాకు ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైం నాకు బర్నీ బాబాయ్ అయిపోయారు. నేను బాబాయ్ అని పిలిచేదాన్ని. బర్నీ గారు నన్ను బాబాయ్ అనేవాళ్ళు.